వెల్కమ్ టు శాతవాహన టీవీ. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని 8-15 వార్డుల్లో ఊపందుకున్న బీజేపీ ప్రచారం. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, పోరుగుడిసెలు లేకుండా చేస్తామని, అన్ని వేళలా అందుబాటులో ఉంటామని, ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ముందంజలో ఉంటామని అన్నారు. 8వ వార్డులో వీణా ఇంద్రకరణ్ని, 15వ వార్డులోని పూదరి పవన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీనియర్ నాయకులు చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దామర రామ సుధాకర్ రావు, మున్సిపల్ ఇన్ఛార్జ్ బలమూరి వనిత, తాజా మాజీ జెడ్పీటీసీ బత్తిని అరుణక్క, వెల్గటూరు మండల అధ్యక్షులు గోపతి జనార్దన్, సంఘ తిరుపతి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీలో ఖర్చు చేయలే. సో ఇట్లాంటి పాలన జరుగుతున్నప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? మీకు పైసలు వస్తున్నాయి, అభివృద్ధి లేదు, ఎవరిని ప్రశ్నించాలి? దీన్ని ఎవరి సీటు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో ప్రజలని మర్చిపోతున్నారు, ప్రజల సమస్యలు మర్చిపోతున్నారు. ధర్మపురి అభివృద్ధి లేదు. వీటిని అన్నీ సక్రమ మార్గంలో పెట్టాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ధర్మపురి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని ఒక దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చాం. మీరు మీ ఓటుతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. 30 ఏళ్ళు అంటే నాకు బుద్ధి తెలిసి ఒక 15 ఏళ్ళు అవుతుంది. ఈ 15 ఏళ్లలో ఎంత నీచంగా ఉందంటే, రాజకీయం అంటే వీళ్ళు సంపాదించుకున్నాడే, వీళ్ళ జేబుల్లో వేసుకున్నాడే. ఒక రోడ్లు, ఒక డ్రైనేజ్లు ఎవ్వరకు పట్టింపు లేదు ఇక్కడ. నిజంగా ఇది ఒక్కసారి బీజేపీకి ఓటేసి గెలిపించుకొని ఇవన్నీ మార్చడం కోసమే. నిజంగా మాకు బీజేపీ నుంచి యువతకే అవకాశం ఇచ్చింది. ఈ యువత ఏం చేస్తారో ఒక్కసారి తెలుస్తుంది. మీరు చూస్తే ఖచ్చితంగా మేమందరం కొట్లాడి ఏం కావాలి, ఏం అవసరం ఉన్నాయి అవన్నీ తేవడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. ఇక్కడ ఏం అవసరం ఉందో అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ప్రతిదీ మేము ప్రజల్లోనే ఉంటాం. ఇప్పుడు ఇక నుండి చేసినటువంటి సోదర సోదరి మనులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఈరోజు వీధుల్లోకి వచ్చి అడుగుతున్నామంటే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 15 ఆగస్టు రోజున జెండా ఎగరవేసి ఎర్రకోట పైన నా తల్లులు, నా మహిళలు మల విసర్జన కొరకు ఈరోజు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఇంకా ఉంది. మరి కాంగ్రెస్ ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీకి ఈ 10 సంవత్సరాల నుంచి అవకాశం ఇస్తా ఉంటే, ఈరోజు నా తల్లుల కొరకని ఉచితంగా టాయిలెట్స్ కట్టించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీకు చెప్పక తప్పదు. నా తల్లులు, మహిళలు ఈరోజు కంట తడి పెడుతూ కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్న తల్లులు కళ్ళు పాడు చేసుకుంటున్నారని చెప్పి ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పేద ప్రజల కొరకు ఉచితంగా నెలకు 5 కిలోల రేషన్ బియ్యం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తోళ్ళు ఇస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారి బొమ్మలు కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చినట్టు కానీ ఎక్కడ కూడా మీకు కనపడవు. కానీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో రేపు రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వస్తుంది. వచ్చిన తర్వాత పేదలకు అన్ని అందే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 21 రాష్ట్రాల్లో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తుందో తెలంగాణలో ధర్మపురిలో కూడా అదే రకంగా అభివృద్ధి చేయడానికి ఈరోజు పవన్ కుమార్ మీ ముందుకు వచ్చాడు.
పవన్ కుమార్ వీరా ఇంద్రకరణ్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను మీరు అధిక సంఖ్యలో ఓటు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ జై హింద్ జై మినిస్టర్గా ఉండి ఈ ప్రాంతంలో కూడా ఎలాంటి పని చేయకుండా ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఇలా మున్సిపల్ చైర్మన్ మళ్ళా కావాలని తిరుగుతాడు. అదే పద్ధతిలో ఇవాళ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఆయన కూడా మంత్రిగానే ఉన్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది. తట్టడి మట్టి ఎక్కడ వచ్చిన పాపం లేదు. 60, 70, 80 సంవత్సరాల భారతదేశంలో ఉన్న స్వాతంత్రం మధ్య ఇంకా నా జాతి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డో లేకపోతే ఇంకేదో పరిస్థితులు అయ్యాల భయాందోళన చేసి మీకు ఇందిరా మిల్లు ఇస్తా లేకపోతే మీ ఇందిరా మిల్లు క్యాన్సిల్ చేస్తానని మంత్రి చెప్తాడు. సిగ్గుండాలే మంత్రి నీకు. ఈ రోజు వరకు కూడా నువ్వు మీరు ఒక దళిత నాయకులు ఇవాళ మన జాతి ఏ రకంగా ఉన్నదో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మరి మీకు ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మరి ఈ జాతిని అభివృద్ధి అయ్యి మిమ్మల్ని రిజర్వేషన్ పెట్టి ఈ ప్రాంతంలోకి వెళ్ళి పెడితే ఇంకా నా సోదరులు సోదరిమణులు ఇయ్యాల వరకు అరుకులు ఇళ్ళ మీద అరుకులు కప్పుకొని ఉంటారంటే మీకు సిగ్గు ఉండాలని చెప్తాను మంత్రులకు ఇద్దరికి. ఇవాళ ఈ జాతులలో ఇల్లు లేక ఇంకా కూడు గుడ్డలేని పరిస్థితులలో ఉన్నారంటే మీరు రిజర్వేషన్ ఏ రిజర్వేషన్ తోటి గెలిచిర్రు, ఏ జాతికి మీరు కొమ్ము కాస్తున్నారు, ఏ జాతిని మీరు అభివృద్ధి చేస్తారో మీరు దళిత వాడల్లోకి వచ్చిన బీసీ వాడల్లోకి వచ్చిన మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష ఏదైతుందో ఆ భిక్షతోటి ఇలా మంత్రులై కోట్లాది రూపాయలు సంపాదించారు. నేను అడుగుతున్న ఇప్పటికి కూడా ఈశ్వరును లక్ష్మణ్ కుమార్ ఆస్తుల మీద నేను ఇక్కడికి 2018లో పోటీ చేసినప్పుడు మీ ఇద్దరికన్నా ధనవంతుణ్ణి, నేను 2017కి వచ్చినప్పుడు మీ ఇద్దరికన్నా నేను అన్ని తీర చదువుకున్నాను మేధావిని. అయినా మీకు ఎవరైతున్నారో ఇక్కడ మిమ్మల్ని ఆచరించారు. మీకు ఇలా మీకున్న సార్లు మీకు ఇలా ఓట్లేసారు. ఓట్లయితే ఇద్దరు మాత్రం ఇలా మీరు కోట్లాది రూపాయలు సంపాదించారు. లక్షలాది ఆస్తులను కూడగట్టుకొని ఇలా దళిత జాతిని ఎక్కడున్న వాళ్ళు అక్కడ వస్తారు. ఇది ఎలక్షన్ స్టంట్ కాదు. అవసరం అనుకుంటే ఇలా అంబేద్కర్ స్టాచ్యూ గానే పోయి మాట్లాడదాం. ప్రజాకోటి రేపు పొద్దుగాల పెట్టుర్రి. మీరు ఇద్దరు మంత్రులు రాని, పాత మంత్రి రాని, కొత్త మంత్రి రాని, నేను కూడా వస్తా. మున్సిపాలిటీలో మీ అభివృద్ధి ఏందో ప్రజలు తీర్మానం చేస్తారు. ఆ తీర్మానంలో ప్రజా తీర్పే రేపు మున్సిపల్ రిజల్ట్ అని చెప్తున్నా కొప్పులు ఈశ్వర్ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు. దయచేసి ఒక్కడే చెప్తున్నాం, ఇది చెప్పే వరకు కూడా మీకు ఈ ధర్మపూర్ లోపల మున్సిపల్ ఓటు అడిగే హక్కు లేదు. ఒకవేళ డబ్బు ఉండవచ్చు సోదరులారా సోదరుమణులారా. గత 20-30 సంవత్సరాలకి వెళ్ళి మన తాతలు మన తండ్రులు మనం ఎవరైతే మన పురాతనకి వెళ్ళి మన వాళ్ళు ఉన్నోళ్ళందరూ ఇదే ఓటేసుకొని 500కో 200కో 1000 ఓటేసినాం. ఇవాళ నిజమైన వీరులు వీరమణులు నా పక్కపోన వీరమణి ఉన్నది, వీరుడు తమ్ముడు ఉన్నాడు. వీరికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. వీళ్ళ దగ్గర డబ్బు లేదు, దండం పెడతారు. అవసరం అనుకుంటే మేము కూడా వచ్చి మీ కాళ్ళు మొక్కుతాం. కానీ ఈసారి అవకాశం కమలపు గుర్తుకి ఇవ్వండి. ఈ 500 ఇస్తే ఈ 500 తోటి ఒక్కరోజు మీరు బతకరు. మీకు ఇచ్చే 500 తల్లులారా ఏదైతే నరేంద్ర మోడీ గారు మన ఇంట్లో మీకు ఇంత ఒక ఓటుకు 500 ఇస్తారు. కానీ ఈ చిన్న పిల్లోని కూడా గుర్తుపట్టి ఇలా 5 కిలో బియ్యం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. 3 పొట్టేలు మనం అన్నం తింటాం. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జాతి ఇలా కమలపు గుర్తుకేసి నా సోదరు ఈ ఎవరైతున్నారో ఇల్లు వీళ్ళను వీళ్ళిద్దరిని అధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ ఏవైతే రేకులు ఉంటాయో కవర్లు ఉండయి, ఈ మట్టి రోడ్డు ఉండదు. ఇది మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మేము ఇక్కడ అధికారం కత్తే మున్సిపల్ అధికారం ఆ చేతికిస్తే స్మార్ట్ సిటీ కింద ధర్మపురిని సత్యశ్యామలం చేసి స్మార్ట్ సిటీ కింద ఒక ఉన్నతమైన పట్టణంగా మేము అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీరందరూ చేతులెత్తి దండం పెడుతున్నాం. ఒక్కసారి మార్పు కోవడానికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి బీజేపీ కోటండి. ధర్మపురి అభివృద్ధి లక్ష్యంగా మీరంతా దళిత జాతులు ఇలా మార్పు కోరిరని ఇంకో వాళ్ళకి తెలవాలని దయచేసి మేము చెప్తున్నాం. దయచేసి అవకాశం ఇచ్చి కమలపు గుర్తు కోటెత్తరని మీ అందరినీ పేరున